గాయస్ ఈ పాముకి వచ్చేసి ఉన్న 2 కండ్లు అయితే పోయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. దాంట్లో తర్వాత ట్రై అయితే ఒక ఫీడర్కి వచ్చేసి ఇది ఒక చేప అయితే పడ్డది. మొదలెట్టేయమంటారా? హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. టుడే వ్లాగ్ వచ్చేసి ఎక్కడ షూట్ అవుతుందంటే ఇగో ఫిషింగ్ అయితే వచ్చినాం. సో ఈరోజు వచ్చేసి మురుగశిర అంటారు కదా. సో మా వాళ్ళు వచ్చేసి చేపలు అయితే పడదామన్నారు. దగ్గర ఒక 4-5 years నుంచి చేపలు పట్టే కార్యక్రమాలు ఏం లేవు. అంతకుముందుకు ఎట్లుంటుండే అంటే ఒక 10 years బ్యాక్ ఎట్లుండే అంటే మురుగశిర రాగానే అందరూ వలలు గిలలు పట్టుకొని పోయి మా చెరలు ఉంటాయి కదా, చెరలలో వచ్చేసి చేపలు పట్టుకొని పాలు వేసుకుందరు, మనిషికి 1 కిలో అట్లా తిందు. ఇప్పుడు ఏది లేదు, ఒక 5 years నుంచి లేదు ఇక అన్నీ అయిపోయినాయి మొత్తం. అమ్ముడు పెట్టారు. ఈసారి వచ్చేసి ఏమైందంటే ఇక మళ్ళా బ్యాక్ టు పాత స్టేజ్కి అయితే పోయినాం. ఇప్పుడు వచ్చేసి చేపలు పట్టడానికి అయితే వచ్చినాం. ఇష్టం ఉన్నట్టుగా పట్టుకోవచ్చు ఒక్కరోజే. సో రేపటి నుంచి మళ్ళీ ఏముండదు, మళ్ళీ రేపు పట్టినాం అనుకో వేస్తారు. ఈరోజు పట్టుకోమన్నారు. ఇక టైం పాస్ అయితే అట్లే చేపలు పట్టినట్టు ఉంటుంది, వీడియో తీసినట్టు ఉంటుంది అని. సో అట్లయితే వచ్చినాం. వెనకాల కనబడుతున్నాయి ఆల్రెడీ మా వాళ్ళు చెరువులకు దిగిరు, చేపలు కూడా పడుతారు అటు సైడ్. ఇప్పుడు మనం గాలలతోనైతే చేపలు అయితే పడదాం. పిండి గుడ్లు అయితే తీసుకొని వచ్చినాం. ఇప్పుడు వెళ్ళి చేపలు పట్టి చూపిస్తాం మీకు. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లేకపోతే లైక్ అయితే చేసుకోండి, ఛానల్ మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ ఫిషింగ్ వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. గాయస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే పిండి అయితే కలుపుకోలేదా. సో పిండి వచ్చేసి అయితే కలుపుతాం ఈ బండ మీద. సంచి లాంటిది తెచ్చుకున్నా అయిపో, అది తెచ్చుకోలే. ఏది మజం పిండి ఆరా ఇటపల్లి నింపుకుంటా చేపలు పడుతున్నాం. అయ్యో ఒకటే తెచ్చిన అవరాకుడు పడితే కదా. గ్యాస్ ఇప్పుడు వచ్చేసి మనం చేపలు పట్టాలి. దేంతో పడుతున్నాం అంటే గాలాలు ఉన్నాయి, దాంతో పాటుగా డబ్బా గాలాలు కూడా ఉన్నాయి. సో వాటిని స్టిక్ యూజ్ చేసి మనం చేపలు అయితే పడదాం. గ్యాస్ సక్సెస్ఫుల్ గాలానికి అయితే పిండి అయితే పెట్టేసిన. సో ఫస్ట్ చేపని పట్టనీకి అయితే ట్రై చేస్తున్నా. పడితే పడో తాసిలో మనం అంటే ఓని సక్సెస్ఫుల్గా అయితే వేసేసిన. సో ఇక చేప పడేదాకే మనం వెయిట్ చేయాలి. పడుతుందో కూడా లేదో తెలియదు, బట్ ట్రై చేద్దాం. వీళ్ళు ఎటు వేయరా వాళ్ళు. నేను అటు వేసినో లేదో ఒక షాప్ వచ్చేసి నా ముంగటిని అయితే రట్టన కొట్టింది ఒకటేసారి. చూద్దాం, ఎందుకంటే ఇలా ఎవ్వరు వేయరు, గాలాలు అయితే వేయరు. బట్ ఒకవేళ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మన కిస్మత్ మంచి లేకపోతే పడే కావచ్చు, కానీ ట్రై చేయాలి. సో ఏయంగానే పడే, ఏదైనా సరే కొంచెం టైం తీసుకొని అప్పుడు పడతాయి. మనం అప్పటిదాకా సైలెంట్గా కూర్చోవాలి పిట్ట పెట్టినట్టు. A few moments later. గైస్ దగ్గర ఒక గంట సేపు ఏమో తల్లాడినాం. ఒక చేప కూడా వాడలేదు, పిల్ల కూడా వాడలేదు. మీదనే కనబడుతున్నాయి కానీ నాకు తింటలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వేరే ఊర్లో వచ్చేసి చేపలు అయితే పట్టనీకి పోతున్నాం. సో రాంపురం అని చెప్పిన అక్కడికైతే పోతున్నాం. అక్కడ పోయినాక పడితే అడిగి పోతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. మా వాళ్ళు వచ్చేసి ఒక చేపను పట్టిర్రు, దాన్ని కాల్చిర్రు, దాన్ని తినాలి. నేను స్టార్టింగ్ లో చెప్పినా కదా, మా వాళ్ళు చేపలు పట్టిర్రు అనుకో ఖచ్చితంగా కాల్తారు. కాల్చిన చేపను అయితే తింటున్నా నేను. చాలా రోజుల తర్వాత కాల్చిన చేపను ఆబా సప్పకుండా కావచ్చు కానీ కడకుండా కమ్మ ఉంది. ముళ్ళు బగ్గున్నాయి. మర్రేదండి మంచిగా ఉంటాయి కనుక లోపల కారం తెచ్చేసి తరలేదు
ఎట్లుందా టేస్ట్ కడకుందట. కారం కూడా సూపర్ ఉంటుంది. చాలా మంది విలేజ్ లా కాల్చుకొని ఎక్కువ తింటారు, వండుకున్నాడు ఫ్రై చేసుడు కంటే కాల్చుకొని ఉప్పు కారం పెట్టుకొని చాలా మంది తింటారు. తిను దంచు. అదే తింటారా గాయస్, ఎందుకు కాల్చుకొని తిన్నాము అంటే ఈరోజు మురుగశిర కదా, సో అందుకోసమే ఇక తినాలని తిన్నాము. One eternity later. గాయస్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్కడున్నాము అంటే రాంపురం చెర్ల అవుతున్నాం. సో చేపలకి గాలాలు అయితే వేసినాం. ఇంత ముందుకి ఒకటి పాంప్లెట్ అయితే పడ్డది, దాంతో పాటుగా చిన్న చిన్న పాంప్లెట్లు అయితే దగ్గర దగ్గర ఒక నేను 10-15 అయితే పట్టుకొని డిష్ పెట్టేసిన. అవి ఎంత ఉన్నాయంటే గింత గింతే ఉన్నాయి. గాలం వేయగానే రప్పని వస్తున్నాయి, పట్టుకొని పోతున్నాయి, తినిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేసినాం అంటే దూరం వేసినాం డబ్బగాలాలు, చూద్దాం ఒకవేళ పడితే ఎట్లుంటది ఇంకా అని. గ్యాస్ ఇప్పుడే ఒక చేప అయితే పడ్డది. అప్పటి నుంచి నేను వేసిన కొద్ది లట్ట అందుకపోతుంది. దొరికింది. సో చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడ చూడొచ్చు చెట్టు నిండా మొత్తం అల్లనేరు వనలే ఉన్నాయి. ఘోరంగా ఉన్నాయి. ఎక్కి తెంపుదామనుకుంటే గాలి వస్తుంది, విపరీతంగా వస్తుంది గాలి. అయినా గాలి పోతే తెంపుకోవాలి. ఏమైనా అల్లనేరు వనలు ఉన్నాయి, బట్ ఎక్కి తెంపుదామంటే విపరీతంగా గాలి వస్తుంది. ఆ గాలికి ఆయన మండలేరి తుప్పుకొని కింద పడ్డాం అనుకో తలిక వదులుతుంది. అందుకోసమే ఏమంటలేము. గాయస్, చాలా రోజుల తర్వాత ఒక ఉసరేళ్ళని అయితే చూసినాయి. కరెంట్ వైర్ మీద పోతుంది. షార్ట్ రాదు దానికి, కింద పడితే బతుకది చచ్చిపోతుంది. A few moments later. చుట్టాను అట ఆపలే. దాంట్లో తర్వాత ట్రై అయితే ఒక ఫీడర్కి వచ్చేసి ఇది ఒక చేప అయితే పడ్డది. రవ్వే ఏదైతే పట్టిన మావాడు గొంతుతూనే ఉన్నాడు అప్పటి నుంచి. అది పల్లె పోయిందా, మిస్ అయింది. Two hours later. గైస్, ఇప్పుడే వచ్చేసి ఏం చేస్తున్నా అంటే, సో ఆల్రెడీ మీరు చూసారు కావచ్చు, ఈరోజు వచ్చేసి చేపలు ఏం పడలేదు. సో అయినా సరే మనకు చేపలు అయితే వచ్చినాయి. ఎట్లా అంటే మా వాళ్ళు వచ్చేసి పట్టుకొచ్చిరంట, ఆ కులం తరఫున అయితే వచ్చినాయి. సో ఇప్పుడు వచ్చేసి ఆవుల కోసం గడ్డ అయితే డాక్టర్ నాగాలతోనైతే నూకుతున్నా. నూకే టైంలో ఏమైందంటే ఒక పెద్ద పాము అయితే కనబడదు కదా. సో అది వచ్చేసి వెనక కుప్ప కనబడుతుంది కదా, ఈ కుప్ప, ఆ వెనకాల కుప్ప ఉంది కదా, దాంట్లో వచ్చేసి ఆ పాము అయితే కనబడ్డది. సో దాన్ని ఎక్కబోయేటప్పుడు జాగ్రత్తగా అయితే చూడాలి. అది వానపామో ఏందో, కర్రగా ఉన్నది అంటే కర్రగా అంటే కొంచెం బెల్లం కలర్ అవుతుంది, అది చెడిపోతా ఇంకా వేరే పాము అయితే తెలియదు. బట్ జాగ్రత్త అయితే తీసుకొని పోవాలి. A few moments later. ముందుకే చెప్పిన పాము ఉన్నదని, ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు, స్నేక్ రాజా.
గాయస్ ఈ పాముకి వచ్చేసి ఉన్న 2 కళ్ళు అయితే పోయినాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో అందువల్లనే ఎటు అయితే వారిపోతలేదు. దాని కళ్ళే కానీ. సో గాయస్ ఈ పామును వచ్చేసి చంపడం లేదు, దీన్ని జస్ట్ రెస్క్యూ అయితే చేస్తున్నా. ఎందుకు అంటే దీనికి 2 కళ్ళు లేవు, అయినా ఇది ఎట్లా బతుకుతుందో తెలియదు. మేబీ జంతువులలో 2 కళ్ళు వస్తాయని అంటారు కదా, చూద్దాం. సో దీన్ని వచ్చేసి ఇది నీరు కట్టే బాయిల్ని అయితే తీసి పెడుతున్నా. సో అది బాయిలో సర్వైవ్ అవుతుందా చనిపోతుందా కూడా తెలియదు. దాన్ని దీంట్లో తీసి పెట్టేసిన. సో అది వెళ్ళిపోయింది.